హైందవ ధర్మం అంటేనే సహించలేని రాక్షస మోగల పాలనలో కారు చీకట్లో మగ్గి ఉన్న హైందవ జాతిని తన పరాక్రమ కిరణాలతో మేలుకొలిపిన ఛత్రపతి శివాజీ మహారాజు ఏప్రిల్ 3, 1680 సంవత్సరంలో హనుమత్ జయంతి నాడు తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. తాను భారతదేశ చక్రవర్తి కావడానికి శివాజీయే ఏకైక అడ్డంకి అని భావించి నిరాశ నిస్పృహలో ఉన్న ఔరంగజేబు శివాజీ మరణ వార్త తెలియగానే చాలా ఆనందించాడు. దక్షిణ భారతాన్నంతా ఒకేసారి జయించాలని లక్షలాది సైన్యంతో దక్షిణానికి బయలుదేరాడు. శివాజీ తర్వాత అతని పెద్ద కుమారుడు సంభాజీ హైందవీ స్వరాజ్యానికి ఛత్రపతి అయ్యాడు. ఇతను కూడా తండ్రిలాగే వీరాధి వీరుడైనప్పటికీ దుడుకుతనం ఎక్కువ. ఔరంగజేబు సున్నీ మతస్థుడు. ముస్లింలలో షియా వర్గానికి చెందినవారనే కారణంతో బీజాపూర్, గోల్కొండలపై దాడి చేసి ఆక్రమించుకున్నాడు. ఆ రెండు రాజ్యాలలో ఉన్న అపార సంపద ఇతను సొంతమైంది. ఔరంగజేబు కొంత సైన్యాన్ని స్వరాజ్య రాజధాని రాయగఢ్ వైపు పంపించాడు. ఆ సైన్యం రాయగఢ్ను నలువైపులా చుట్టుముట్టింది. అదే సమయంలో పనహాలకు దగ్గరలో సంభాజీ స్నేహితుడు కవి కలుషా సిర్కే అనేవాడితో యుద్ధం చేస్తున్నాడు. సంభాజీ కవి కలుషాకు సహాయం చేయడానికి సైన్యంతో వెళ్ళాలనుకున్నాడు. పనహాల దగ్గరలోనే బీజాపూర్ ఉంది. బీజాపూర్లో మొఘల్ సైన్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాయగఢ్కు చాలా దూరంగా ఉన్న బీజాపూర్కు దగ్గరగా ఉన్న కవి కలుషా వద్దకు సంభాజీ వెళ్ళకూడదని ఇతర అధికారులు సూచించారు. అయినప్పటికీ సంభాజీ కొద్ది సైన్యాన్ని తీసుకుని కవి కలుషా సహాయార్థం బయలుదేరాడు. సంభాజీ షిర్కేని ఓడించి కవి కలుషతో కలిసి పన్హాలా కోటకు చేరాడు. సంభాజీ పన్హాలా కోటకు చేరాడని ఔరంగజేబుకు వార్త అందింది. అతడు ముకరబ్ ఖాన్ అనే సైన్యాధికారిని సంభాజీ వెళ్ళిన వైపు పంపించాడు. సంభాజీ పన్హాలా కోటలో కొన్ని నెలలు ఉన్నాడు. ఆ తరువాత కవి కలుషతో కలిసి రాయగఢ్కి బయలుదేరాలని అనుకున్నాడు. కానీ ఈలోగానే ముకరబ్ ఖాన్ తన సైన్యంతో పన్హాలా కోట నలువైపులా విస్తరించి ఉన్నాడు. అందువల్ల సంగమేశ్వర్ మీదుగా రాయగఢ్ చేరాలని సంభాజీ అనుకున్నాడు. సేనాపతి మాలోజీ ఘోర్పడే, ఆయన కుమారుడు సంతాజీ ఘోర్పడే, ఖండోబల్లాల్ కవి కలుషతో కలిసి సంభాజీ సంగమేశ్వర్ చేరుకున్నాడు. సంగమేశ్వర్లో సంభాజీ రంగోబా నాయక్ సర్దేశాయ్ ఇంట్లో బస చేశాడు. అక్కడ 3 రోజులున్నాడు. స్వరాజ్యమంతటా శత్రువులు తిష్ట వేసుకుని కూర్చున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒకే చోట ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదని, త్వరగా కదలవలసినదని సేనాపతి మాలోజీ ఘోర్పడే సంభాజీకి చెప్పాడు. ఆ మరునాడు బయలుదేరుదామనుకున్నారు. కానీ సంభాజీ బావమరిది అయిన గనోజీ షిర్కే భూములకు సంబంధించి తనకు సంభాజీతో ఉన్న వైషమ్యాల కారణంగా శత్రువులతో చేతులు కలిపి ముకరబ్ ఖాన్ను అడవి మార్గంలో రహస్యంగా తీసుకువచ్చి సంభాజీ ఉన్న ప్రదేశాన్ని చూపించాడు. ఆ రోజు ఫిబ్రవరి 1, 1689 సంవత్సరం దశమి. దశమి నాడు అర్ధరాత్రి హఠాత్తుగా ముకరబ్ ఖాన్ నాయకత్వంలోని 5,000 మంది మొఘల్ సైన్యం సంగమేశ్వర్ను చుట్టుముట్టింది. సంభాజీ వద్ద 500 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. వీరున్న ప్రదేశం గెరిల్లా యుద్ధానికి వీలుగాని ప్రాంతం కావడం వలన అర్ధరాత్రి శత్రువులు హఠాత్తుగా దాడి చేయడం వలన తప్పించుకుని పోయే అవకాశం లేదు. సేనాపతి మాలోజీ ఘోర్పడే తన సైన్యంతో మొఘల్ సైన్యంపై పడ్డాడు. ఘోర యుద్ధం జరిగింది. దాదాపు 500 మంది మొఘల్ సైనికులు, 250 మంది హిందూ సైనికులు యుద్ధంలో మరణించారు. సేనాపతి మాలోజీ ఘోర్పడే కూడా యుద్ధరంగంలో మరణించాడు. ఇటువంటి పరిస్థితుల్లో మిగిలిన సైన్యంతో కలిసి వెళ్ళిపోవాలని సంభాజీ కవి కలుషతో కలిసి బయలుదేరాడు. కానీ శత్రువుల బాణం ఒకటి కవి కలుషా చేతికి తగలడం వల్ల అతను గుర్రం మీద నుండి కిందికి పడిపోయాడు. అతన్ని రక్షించడానికి సంభాజీ కూడా గుర్రం దిగి ఎంత చెప్తున్నా వినకుండా కవి కలుషాను
తిరిగి భవనం లోపలికి తీసుకువెళ్ళాడు. మొఘల్ సైనికులు ఇది చూశారు. ముఖరబ్ ఖాన్ కొడుకు ఇఖ్లాస్ ఖాన్ కొందరు సైనికులను తీసుకుని భవనం లోపలికి వెళ్ళాడు. కొంత పోరాటం తర్వాత సంభాజీని కవి కలుషాను కాలు చేతులు కట్టివేసి జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకు వచ్చాడు. వెంటనే ముఖరబ్ ఖాన్ వారిద్దరినీ ఏనుగుకు కట్టివేసి ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సంభాజీ రక్షణ కోసం మరొక 100 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. శత్రు సైన్యం అధికంగా ఉన్నందున మిగిలిన 100 మంది పోరాడి రాజును విడిపించడం అసాధ్యమని భావించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సంభాజీ పట్టుబడిన వార్త విని ఔరంగజేబు చాలా సంతోషించాడు. సంభాజీని, కవి కైలాష్ను, ఇతర అధికారులను బలమైన గొలుసులతో బంధించి రాళ్లతోనూ కొరడాలతోనూ కొడుతూ పేడ నీళ్లు పోస్తూ ఔరంగజేబు శిబిరానికి తరలించారు. ఔరంగజేబు కుర్చీ నుండి పైకి లేచి సంభాజీని చూడడానికి దగ్గరకు వచ్చాడు. అప్పుడు కవి కైలాష్ ఒక పద్యం చెప్పాడు. దాని అర్థం తెలుగులో ఇలా ఉంది: సంభాజీ ఇస్లామీ రావణుడైన ఔరంగజేబు ఆస్థానంలో హనుమంతునిలా కట్టబడ్డాడు. మహారాజు ఈ గొప్ప యుద్ధంలో జరిగిన గాయాల కారణంగా ఎర్రగా కనిపిస్తున్నాడు. సూర్యోదయం తర్వాత మినుగురు పురుగులు ఎలా తమ మెరుపును కోల్పోతాయో నీ తేజస్సు చూసి ఔరంగజేబు తన సింహాసనాన్ని కూడా వదులుకున్నాడు. ఆ పద్యం విని కోపంతో ఊగిపోయిన ఔరంగజేబు కవి కైలాష్ నాలుక కోసేయమని ఆజ్ఞాపించాడు. అదే రోజు రాత్రి ఎర్రటి చువ్వలతో సంభాజీ, కవి కైలాష్ల కళ్ళు పొడిచారు. ఆ మరునాడు ఔరంగజేబు సంభాజీని చూడటానికి వచ్చి తన ఆజ్ఞను పాటిస్తే ప్రాణాలతో విడిచిపెడతానని చెప్పాడు. హైందవీ స్వరాజ్య కోటలన్నింటినీ తనకు అప్పగించాలి. స్వరాజ్య సంపదనంతటిని తన పరం చెయ్యాలి. సంభాజీకి సహకరిస్తున్న మొఘల్ సైన్యాధికారుల పేర్లు వెల్లడించాలి. సంభాజీ తన కుటుంబంతో సహా ఇస్లాం మతంలోకి మారాలి. సంభాజీని చంపుదామని ముందే నిర్ణయించుకున్న ఔరంగజేబు ఇలా అసాధ్యమైన షరతులన్నింటినీ సంభాజీ ముందు పెట్టాడు. సంభాజీ ఏ ఒక్క షరతుకు అంగీకరించక ఔరంగజేబును అవమానించాడు. ఔరంగజేబు రోజుకో విధంగా హింసించమని చెప్పి వెళ్ళిపోయాడు. మొఘల్ సైనికులు సంభాజీని రకరకాలుగా అతి దారుణంగా హింసించసాగారు. సంభాజీ గోర్లను పీకేశారు. రోజుకొక వేలు చొప్పున కోసేశారు. సంభాజీ నాలుక కోసేశారు. మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా శూలాలతో శరీరాన్ని పొడిచి ఆ గాయాలపై ఉప్పు కారం చల్లారు. ఇలా 40 రోజుల పాటు రోజుకొక విధంగా హింసించారు. చివరిగా 1689 మార్చి 11వ తేదీ అమావాస్య నాడు తులాపూర్ అనే ప్రాంతంలో సంభాజీ చర్మాన్ని వలిచి కొన ఊపిరితో ఉండగానే ఉరి తీశారు. శరీరాన్ని ముక్కముక్కలు చేసి భీమా నదిలో పడేశారు. మొఘల్ సైన్యం అక్కడి నుండి వెళ్ళిపోయాక కొందరు జాలర్లు దొరికిన కొన్ని శరీర భాగాలను మూటకట్టి రాయగఢ్కు చేర్చారు. సంభాజీ తదనంతరం శివాజీ రెండవ కుమారుడు రాజారాం ఛత్రపతి అయ్యాడు.